అడ్డా మాఫియా హబ్ గా మారిపోయిందని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆరోపించారు. దీనిపై అవసరమైతే సిబిఐ దర్యాప్తు కోరుతామని, ఈ మేరకు కేంద్రంతో త్వరలోనే చర్చిస్తామన్నారు. కాకినాడ పోర్టు నుంచి అక్రమంగా తరలిస్తున్న 640 టన్నుల బియ్యాన్ని పవన్ పరిశీలించారు. అలాగే యాంగరేజ్ పోర్ట్, డీప్ వాటర్ పోర్టుతో పాటు సముద్రంలో రవాణాకు సిద్ధంగా ఉన్న స్టెల్లా ఎల్ నౌకను అబ్జర్వ్ చేశారు. అనంతరం కాకినాడ పోర్టులో మాట్లాడుతూ పోర్టు వేదికగా జరిగే అక్రమాలు ఆపుతామని హామీ ఇచ్చారు. డీప్ వాటర్ పోర్టుకు సరైన రక్షణ వ్యవస్థ లేదని, ఉగ్రవాదులు చొరబడే అవకాశం కూడా ఉందని, ప్రైవేటు భాగస్వామ్యంతో నడుస్తున్న పోర్టుపై చర్యలకు పరిశీలిస్తామని పవన్ కళ్యాణ్ తెలిపారు. కాకినాడ నుండి సక్రమంగా బియ్యం ఎగుమతులు జరగాలని, అలా కాకుండా అక్రమ మార్గంలో జరిగితే ఎవరినీ ఉపేక్షించేది లేదన్నారు పవన్ కళ్యాణ్. మీరు ఒకసారి ఒక తప్పు అలౌ చేస్తే, ఒక కైండ్ ఆఫ్ స్మగ్లింగ్ యాక్టివిటీ అలౌ చేస్తే, ఇది మిల్లర్లకి సంబంధం లేదు. దే ఆర్ పార్ట్ ఆఫ్ ఇట్. అస్ డిఫరెంట్ ఇష్యూ. ఇది మిల్లర్లకి సంబంధం లేదు. ఇది ఏదైనా సరే చట్టబద్ధతతో చేస్తే ఈ వ్యాపారాలు ఇబ్బందులు లేవు. కానీ ప్రజలకు చెందాల్సిన బియ్యాన్ని వాళ్ళు తినక స్టేట్ ఎక్స్చేంజ్ నిజంగా ఆ డబ్బులే కనుక ఉంటే ఈ రోజున విద్యార్థులకు కానీ మనకి ఎయిడెడ్ కాలేజెస్ ముయ్యాల్సిన అవసరం లేదు. ఫీజు రీయింబర్స్మెంట్లకు ఇబ్బంది రాదు. కోతులు పూడ్చే డబ్బులు మన ఏఐబి రోడ్డు, ఏడిబి రోడ్డు చెప్పాను మీకు డబ్బు ఎక్కడికి వెళ్ళిపోతుందని ఇది సాగు. అందుకని ఇది శక్తిలో ఒక గ్రూప్, ఒకరుగా వ్యక్తి కాదు. అదే సార్, ఇది ఎలా ఇది నాకు తెలియదు అంటున్నాను. నాకేం అర్థం. ఫస్ట్ మీరు చెప్పారు సార్ ఇప్పుడు ఇక్కడ ఏం లేదు అంతా బాగుందంటే, సరే మీరందరూ ఉదాహరణకి ఏదో చెప్పారు అనుకున్నాను. మీరందరూ ఒక సీనియర్ జర్నలిస్టులు, మీకు అవగాహన ఉందని మేము చెప్పిన మాట మేబీ ఎందుకు ఎదురెళ్ళటం రాను.